ఇక రారా గణపయ్య రారా అంటున్నారు జనం. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ సన్నద్దమైంది. గల్లీ గల్లీలో మంటపాలు గణనాథులకు ముస్తాబయ్యాయి. హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల కొనుగోళ్లతో సందడిగా మారింది. వినాయక విగ్రహాల కొనుగోలుకు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సిటీలో రద్దీ దృష్ట్యా శివార్లలో పెద్ద పెద్ద కేంద్రాలు ఏర్పాటు చేశారు తయారీదారులు. ఉప్పల్లో గణేష్ విగ్రహాల అమ్మకాలు ఎలా ఉన్నాయి, తరలింపులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కావ్య అందించే రిపోర్ట్ చూద్దాం. తర్వాత అదే స్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు జరగడం అంటే హైదరాబాద్ లోనే అయితే విగ్రహానికి కొనుగోళ్లతో 2-3 రోజులుగా పూర్తిగా హైదరాబాద్ నగరం కిటకిటలాడుతుంది. ఇక్కడ ఏకదంతుడి విగ్రహాలు దాదాపు 6 నెలల ముందుగానే మనకి నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఏకదంతుడిని పూర్తిగా ఒక భిన్నమైన రూపంలో చూడడానికి కానీ ఇతర దేవతామూర్తుల రూపంలో ఇక్కడ తయారీ జరుగుతుంటుంది. అందుకనే వందల కిలోమీటర్లు ప్రయాణించి కూడా భాగ్యనగరానికి వచ్చి ఇక్కడ గణపతులను కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొంతమంది కొనుగోలుదారులతో ఉన్నాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారో, మరి ఇక్కడ ఉండే విగ్రహాల ప్రత్యేకత ఏంటితో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు రమేష్ గౌడ్ అండి. మేము కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ తలకొండపల్లి మండల్ రాయచేడు నుంచి వచ్చినాము. ఇక్కడ వినాయకులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రకరకాల వినాయకులు ఉన్నాయి. మేము ఏది కొనాలి అనేది అన్నిట్ల మీద ప్రేమ ఉంది. వినాయకులు రకరకాలుగా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా కనబడుతున్నాయి వినాయకుల్ని. వినాయకుల్ని చూస్తుంటే మేము అన్నీ కొనాలి అనిపిస్తుంది, కానీ ఇక సెలక్షన్ అన్నీ బాగానే ఉన్నాయి. బాగా రేట్లు మామూలుగానే ఉన్నాయనండి. అప్పటికంటే ఇక అంతే, ఇక అప్పటికిప్పటికి అంతే ఉన్నాయి. రేట్లు బాగానే ఉన్నాయి. ఎందుకు మరి అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? గణపతిని తీసుకోవడానికి మా విలేజ్ కి దగ్గరలో ఉండే ఏరియా కాబట్టి మేము ఇక్కడికే ప్రిఫరెన్స్ చేస్తాం బాగా. అయితే ఇది నల్గొండ డిస్టిక్ మహబూబ్నగర్ వచ్చేసి ఇక్కడ మేడ్చల్ ఇక్కడ దగ్గర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఉంటుంది. ఇక రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఇంకొకటి మనకు ఇష్టం వచ్చిన హైట్ కానీ వెయిట్ కానీ చూసుకోవచ్చు. ఇంకోటి కలర్స్ వేరియేషన్స్ కూడా బాగుంటాయి. ఇంకోటి రేటు కూడా రీజనబుల్ ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడికే రావడానికి ప్రిఫరెన్స్ చేస్తాము. ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తున్నాము. ఇంకొకటి ఏంది, ఇక్కడ హైదరాబాద్కి దగ్గర మాకు ఊరు కాబట్టి ఇక్కడ మేము దీనికి ఇంట్లో పెట్టడానికి తీసుకుంటున్నారా, లేదు మీరు కమిటీ కానీ అపార్ట్మెంట్? ఇది మా విలేజ్లో ఒకటే వినాయకుని పెడుతున్నాం. ఈసారి ఒకటే వినాయకుడిని తీసుకుందాం అనేసి విలేజ్ నుంచి ఒక ప్రతిపాదన చేసుకొని మేమందరం విలేజర్స్ వచ్చేసి ఇక్కడ 9 నుంచి ఒక 10 ఫీట్ల వినాయకుని మా ఊర్లో పెట్టేసి ఒకటే వినాయకునికి పూజ చేద్దామని మేము అనుకుంటున్నాం ఈసారి. ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్ క్లైమేట్ ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఎండ ఉంది, కాసేపు అయిన తర్వాత వర్షం పడే పరిస్థితులు కూడా ఉంటాయి కదా. మరి వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము ఆల్రెడీ అడ్వాన్స్గా కవర్స్ అవి తీసుకుంటామండి. కవర్స్ తీసుకొని దాంట్లోకి తాడు అవి మేబీ మొత్తం టోటల్ దాన్ని అట్మాస్ఫియర్ వర్షం వస్తే ఏ విధంగా ఉండాలో అది ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము. 10 ఫీట్ అవతలనే తీసుకుంటాం కాబట్టి వెహికల్ కూడా పెద్దదే తెచ్చుకున్నాం. మేము DCM లాంటి పెద్ద వెహికల్ తెచ్చుకొని దాంట్లో మేము షిఫ్ట్ చేసుకుంటాం ఊరికి. మాకు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తున్నాం వెహికల్. అంటే దాదాపు ఒక పక్క వినాయకుడి విగ్రహాల రేటు కూడా పెరిగింది అంటున్నారు. మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆ ఛార్జెస్ అన్ని కలిపి ఎలా అనిపిస్తుంది మీకు ఇయర్? లేదండి, ఇంతకుముందు మన పోయిన సంవత్సరం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే వినాయకులు కొంచెం హైట్ తగ్గిందని అనిపిస్తుంది. సో అంతే, ఇది పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తిగా మనం ఇక్కడ ఉండే షెడ్ లో ఏదైతే ఉన్నామో దాదాపు 300 వినాయక విగ్రహాలు ఉంటాయి. దాదాపు ఒక అడుగు నుంచి 10 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు కూడా కొనుగోళ్లకు సిద్ధం చేసి పెట్టారు వ్యాపారులు. దీనికోసం దాదాపు 6 నెలల నుంచి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం గణనాథుడిని ట్రాలీలో ఎక్కించే విజువల్స్. అయితే వెళ్ళేటప్పుడు కూడా పూర్తిగా కొనుగోళ్లుదారుతో పాటు వ్యాపారులు కూడా వాళ్ళకు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. వర్షం పడే సూచనలు ఉన్నందున పూర్తిగా ఒక కవర్లతో పాటు పూర్తిగా ఒక రోప్ తో కూడా కట్టి వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు డిజైన్ చేయడంతో పాటు ఇతర కలర్స్ ఏవైనా అవసరం ఉంటే వారికి ఆ కలర్స్ అప్పటికప్పుడు చెప్పినా దాదాపు ఒక 4 గంటల వ్యవధిలోనే ఆ కలర్స్ కూడా మార్చే అవకాశం ఇవ్వడంతో పూర్తిగా వినియోగదారులతో ఈ షాప్ అంతా కిటకిటలాడుతుంది. మరికొంతమంది ఇక్కడ కొనుగోలుదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? వెంకటేశ్వర్. ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే ఇయర్ రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ అండ్ రీజనబుల్ ఉన్నాయండి. కలర్స్ కూడా బాగా వెరైటీస్ బాగున్నాయి. ఇది
ప్రస్తుతం పరిస్థితి మనం చూసినాం. పూర్తిగా గణనాథుడి నామస్మరణతో రోడ్డు మొత్తం మారిపోతుందని చెప్పొచ్చు. పూర్తిగా శివారు ప్రాంతాలు కూడా ఉదయం నుంచి కూడా గణనాథులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. అయితే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కూడా భాగ్యనగరానికి వచ్చి ఈ ఏకతంతుడి రూపాలను తీసుకెళ్తున్నారు. ఇది ప్రస్తుతం సిటీలో గణేష్ విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. 2 రోజులుగా పడుతున్న వర్షాలు తగ్గడంతో ఇవాళ హడావిడి నెలకొంది. తయారీదారులందరూ బిజీ అయ్యారు. ఇతర జిల్లాల నుంచి వేలాది మంది గణనాథుల కోసం సిటీకి వస్తుండటంతో సందడి నెలకొంది. విగ్రహాల తరలింపునకు లారీలు, ట్రాలీలు, క్రేన్లు అన్ని అందుబాటులో ఉన్నాయి. వర్షం నుంచి రక్షణగా కవర్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. సిటీలో సాగుతున్న గణేష్ విగ్రహాల అమ్మకాలు సందడిపై మా కరెస్పాండెంట్ హరిత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. దగ్గర పడుతుండటంతో సిటీలో వినాయక సేల్స్ జోరందుకున్నాయి. సిటీలోనే కాదు, సిటీ అవుట్స్కట్స్ లోనూ ఇప్పుడు వినాయక విగ్రహాలను అమ్మకానికి పెట్టారు అమ్మకందారులు. ప్రస్తుతం మనం కుకుట్పల్లిలో ఉన్నాం. మరి ఇక్కడ వినాయక విగ్రహాలు చిన్న విగ్రహాల నుంచి భారీ వినాయకులను కూడా అమ్మకానికి ఉన్నాయి. మరొకసారి అమ్మకందారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ఈసారి ధరలు ఎట్లా ఉన్నాయి? ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వినాయక విగ్రహాలు? మా దగ్గర 3 ఫీట్ల నుంచి 10 ఫీట్ల దాకా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కొంచెం ఒక 20-30% మెటీరియల్ కూడా పెరిగింది మేడం. దాన్ని బట్టి దాని కాస్ట్ని బట్టి మేము కూడా మామూలుగా సేల్ కస్టమర్ని మరి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా వాళ్ళ ప్రోత్సాహం కూడా మా మీద ఉండి ఎంకరేజ్ చేస్తే మేము కూడా వాళ్ళకి ఒక రకంగా అమ్ముకుంటున్నాము. మేము కూడా మాకు ఒక 10% 20% చూసి అమ్మేస్తున్నాం మేడం. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ వినాయక విగ్రహాల బిజినెస్ చేస్తారు? మరి ఈ ఇయర్ అంటే వినాయక విగ్రహాల ధరలు కూడా పెరిగినాయి అంటున్నారు. మరి ఈ సంవత్సరము మీరు సొంతంగా తయారు చేస్తారా, లేదంటే వేరే ఎక్కడి నుంచి అన్న ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారా? మేము వేరే దగ్గర చేపించాము మేడం. ఇక్కడ వచ్చి తీసుకొచ్చి మేము అమ్ముతున్నాము. నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఇదే బిజినెస్లో. మాకు లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం మెటీరియల్ పెరిగినందుకు కొంచెం కాస్ట్లీ పడుతుంది. మామూలుగా అయితే మాకు పర్వాలేదు. సేల్స్ అయితే ఒక 40% రన్ అవుతుంది. ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం దేవుని దయ వల్ల అవుతుంది అనేది మాకు భరోసా ఉంది. అంటే ఈ 2 రోజుల క్రితం, మొన్న 2 రోజుల కిందట వర్షాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎట్లా అంటే ఈ వినాయక విగ్రహాలను ఎట్లా కాపాడారు వాటిని అన్నిటిని? అంటే వర్షంలో కూడా కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మా రిస్క్ మేము పడ్డాము. వర్షంలో తడవకుండా చాలా జాగ్రత్త పడాలి. కొంచెం దర్శనం కూడా డ్యామేజ్ అవుతుంది. దాని గురించి కొంచెం రిస్క్ తీసుకొని దాన్ని కాపాడే ప్రయత్నం మేము చేశాం మేడం. ఈ 2 రోజుల్లో బిజినెస్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ 2 రోజులు 100% గ్యారెంటీ అవుతుందని భరోసాతోటి ఉన్నాం మేడం. చిన్న విగ్రహాలు అయితే సిటీలో కొనుక్కున్నా కూడా సిటీ అవుట్స్కట్స్లో మాత్రం భారీ విగ్రహాలను వివిధ జిల్లాలకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ నుంచి విగ్రహాలను కొనడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడించారు. సార్, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ అండి. మేము ఒక 15 ఇయర్స్ నుంచి విగ్రహాలు కూర్చొని పెడుతున్నాము. ఈసారి మేము 6 ఫీట్ల విగ్రహం తీసుకువెళ్తున్నాము. విగ్రహాల కన్నా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. ఈసారి డీజిల్ ధర, పెట్రోల్ ధర పెరిగినందుకు ట్రాలీ వాళ్ళు చాలా కాస్ట్లీ చెప్తున్నారండి. మీరు ఎన్ని ఫీట్ల వినాయకుని విగ్రహాన్ని బుక్ చేసుకున్నారు? ఎంత ధర చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు వినాయకుని మేము 6 ఫీట్లు తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ధర ఉన్నది, అంతేగాని ఏమంత ఇయ్యలేదు. ఒక వినాయక విగ్రహాన్ని ఇక్కడి నుంచి మండపానికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అవసరం. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు ఈ ఏడాది? ట్రాన్స్పోర్టేషనే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చాలా పెరిగినాయి మేడం. మేము తీసుకుపోయి అక్కడ పెట్టినందుకు మాకు విగ్రహం కన్నా ట్రాన్స్పోర్టింగే ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి అక్కడ ఒక 11 డేస్ పెట్టినందుకు మాకు ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం చాలానే పెరుగుతుంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎట్లా ఉంది సార్? సేల్స్ ఎట్లా ఉన్నాయి? అంటే మీరు కొనడానికి వచ్చారు కదా, ఎట్లా ఉంది? ఏమో గత సంవత్సరం కంటే ఒక 5 ఫీట్లు విగ్రహం కావాలంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా 500ది 750 అవుతుంది. కొద్దిగా ఎక్కువగానే ఉంది, అయినా తప్పదు కదా కొనడం. సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏ వినాయకుని విగ్రహాన్ని ఎంచుకున్నారు? ఎంత ఉంది సార్ ధరలు? ఎట్లా ఉంది ఈసారి? చాలా చౌకగా కనిపిస్తున్నది. వేరే వాటికంటే, వేరే ఏరియాల కంటే ఇక్కడ చౌకగా కనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది. అది ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. ఒకటి మనకు కావాల్సిన వెరైటీగా విగ్రహాలు దొరుకుతాయి. రెండోది, ఇప్పుడు ధూళిపేట నుంచి తేవాలంటే దాదాపు ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ అవుతుంది. అక్కడ విగ్రహం ఖరీదు ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నదంటే దగ్గరగా అవుతుంది, తక్కువగా కూడా దొరుకుతుంది. అది సో ఒక్క వినాయక విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే కూడా చాలా భారీ ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఏరియాలకు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే
చిన్న చిన్న విగ్రహాలను కొనడానికి ప్రిఫర్ చేశారు. ఇక దూరంగా ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులను కూడా చూసుకొని కొనుక్కుంటున్నారు. మరి ఒక్కసారి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఆటో ట్రాలీ అతను కూడా మనతో పాటు ఉన్నారు. అడుగుదాం, అతన్ని అడిగి తెలుసుకుందాం మరి ఈ ఏడాది ఎలా ధరలు తీసుకుంటున్నారని. సార్ మీరు చెప్పండి, అంటే ఆటో ట్రాలీకి సంబంధించి ధరలు ఎట్లా ఫిక్స్ చేశారు? కిలోమీటర్ హిసాబా లేదంటే ఎట్లా ఉంటుంది? ఫిక్స్ అంటే ఏముండదండి, లోకల్లో అయితే 300 కానీ 400 అలా తీసుకుంటాం, లాంగ్ అయితే 700 800 అలా తీసుకుంటాం. దీనికి డిమాండ్ చేసాడు అంటాం లేదు, ఏదైనా దేవుడి కార్యక్రమం కావాలంటే 100 అటు ఇటు చూసుకొని వెళ్ళిపోతుంటాం. అంటే ఈ మధ్యకాలంలో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగాయి అంటున్నారు, ఎందువల్ల పెరిగాయని మీరు చెప్పారు? డీజిల్ అంటే తగ్గితే పైసల్లో తగ్గిస్తున్నారు, గవర్నమెంట్ పెంచితేనే రూపాయలలో పెంచుతున్నారు. అలాంటప్పుడు మేము కూడా 150 అడిగి తీసుకోవాల్సిందే కష్టం అదండి. సో అంటే ఈ 2-3 డేస్లో ఎట్లా ఉంటుంది మీ బిజినెస్? అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వినాయక విగ్రహాలను వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళాల్సి వస్తుంది. సో ఎట్లా ఉంటుంది, ఎక్కడి వరకు మీరు వెళ్ళొచ్చు అన్న అంచనాలు పెట్టుకుంటారు మీరు? అంచనా అంటే ఏముండదండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కొనుక్కోళ్ళు ఉంటారు, లాంగ్ కూడా వెళ్తాం. 90% మొత్తం 99% ఇక్కడ లోకల్లోనే జరుగుద్ది. లోకల్లో ఈ 4 రోజుల వరకే మంచిగానే నడిచిద్దండి. సో మొత్తం మీద చూసుకుంటే ఇంకా వినాయక చవితి దగ్గర పడుతుంది కాబట్టి సిటీలో సేల్స్ మాత్రం జోరందుకున్నాయనేసి చెప్పొచ్చు. సిటీలోనే కాదు, సిటీ అవుట్స్కట్స్లోనూ జోరందు